ఐపీఎల్ 17వ సీజన్ ఈ రోజు నుంచే మొదలు కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఎంఎస్ ధోని తనదైన స్టైల్లో మరోసారి కోట్లాది మంది క్రికెట్ అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి దిగిపోయాడు. దీంతో ధోని స్థానంలో సిఎస్కే కు కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. అయితే దీనిపై తాజాగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించడం విశేషం. ధోని కెప్టెన్సీ నుంచి దిగిపోయిన కాసేపటికే రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేశాడు. అందులో ఓ ఐపీఎల్ మ్యాచ్ లో తాను ధోనితో హ్యాండ్ షేక్ చేయడానికి వెళ్తున్న ఫోటోను షేర్ చేశాడు. 16 ఏళ్ల పాటు ఐపీఎల్ లో సిఎస్కే కు కెప్టెన్ గా ఉన్న ధోనికి శుభాకాంక్షలు చెబుతూనే ఈ ఫోటోతో రోహిత్ శర్మ మరో సందేశాన్ని కూడా ఇచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు. రోహిత్ శర్మను కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసింది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ గా అతడు కొనసాగుతున్న ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు ధోని కూడా తనలాగే ఓ సాధారణ ప్లేయర్ గా ఐపీఎల్ 2024 సీజన్ లో బరిలోకి దిగుతుండడంతో రోహిత్ శర్మ ఇలాంటి పోస్ట్ చేసినట్లు భావిస్తున్నారు. ఇక ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కు సిఎస్కే కెప్టెన్సీ అప్పగించిన విషయం తెలిసిందే. 2019 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ధోని లాంటి వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. ఇది నిజంగా అతనికి పెద్ద సవాలే. గతంలో ఈ పరీక్షలో జడేజా విఫలమయ్యాడు. ఇప్పుడు రుతురాజ్ ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.